గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో మనం రైస్ వాటర్ని హెయిర్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ దీనివల్ల ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా, నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుంది, స్కిన్కి బెనిఫిట్ అని, అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిపరేషన్కి వస్తే ఇది చాలా ఈజీ. లైక్ మనం రైస్ కుక్ చేసుకునే ముందు రైస్ని వాటర్లో నానబెడతాం కదా, సో ఆ నానబెట్టిన వాటర్నే మనం ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అని అంటారు. 30 minutes కానీ 2 to 3 hours కానీ ఎంతసేపు అయినా మనం నానబెట్టుకుని ఆ వాటర్ని కనుక పక్కకు తీసుకుని ఆ వాటర్తో మనం హెడ్ బాత్ చేస్తే, అంటే ఆల్రెడీ మనం హెడ్ బాత్ చేసి లాస్ట్లో ఒకసారి ఈ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్తో మన హెయిర్ని కనుక రిన్స్ చేసుకుని 20 minutes అలా ఉండి తర్వాత గోరువెచ్చని వాటర్తో హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది. ఇదే మనం రెగ్యులర్గా పాటిస్తే హెయిర్లో కొంచెం చాలా డిఫరెన్స్ అయితే చూడొచ్చు మనం. లైక్ రఫ్ హెయిర్, డ్రై హెయిర్, ఫ్రిజీ హెయిర్ అనేది చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది. ఇదంతా ఎందుకు, అసలు దీని బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అంటే యాక్చువల్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఏం లేదు. ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే జపాన్లో, అది కూడా ఓల్డెన్ డేస్లో, అక్కడ ఉండే వాళ్ళ విమెన్స్ హెయిర్ అంతా కూడా చాలా ఫ్లోర్ లెంత్ హెయిర్ ఉండేది. బికాజ్ వాళ్ళు ఈ రైస్ వాటర్తోనే హెడ్ బాత్ అది చేసేవారు. అండ్ మోడ్రన్ డేస్లో మనకి ఎవిడెన్స్ కావాలంటే చైనాలో ఒక విలేజ్లోని యూయూ ఉమెన్ అని ఉన్నారు. వాళ్ళ హెయిర్స్ అన్నీ కూడా 6 feet ఉండి 80s ఏజ్లోకి ఎంటర్ అయినా కూడా వాళ్ళ హెయిర్ అనేది ఇంకా గ్రే కలర్కి చేంజ్ అవ్వలేదు. సో ఏంటి అని రీసెర్చ్ చేస్తే వీళ్ళు హెయిర్కి యూజ్ చేసేది ఈ రైస్ వాటరు. సో దాన్ని ఒక ఎవిడెన్స్గా తీసుకుని ఈ బ్యూటీలో ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు. స్కిన్కి కూడా మనకి ఈ రైస్ వాటర్ని మనం స్కిన్కి అప్లై చేసినా కూడా స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. నేనైతే స్కిన్కి ఫేస్ మీద అప్లై చేశాను. రిన్స్ అయితే 1-2 times చేశాను. ఇదే మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా చేస్తే హెయిర్లో చాలా బెనిఫిట్స్ అయితే చూడొచ్చు. అసలు ఎందుకు బెనిఫిట్స్ అంటే రైస్ వాటర్ అనేది మెయిన్ స్టార్చ్ ఉంటుంది దీనిలో 75 to 80%. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మనకి వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మెయిన్ విటమిన్ బి, ఈ అండ్ సి ఉంటాయి. ఇవన్నీ హెయిర్ గ్రోత్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి హెయిర్కి మనకి డెఫినెట్గా గ్రోత్ అనేది మనం చూడొచ్చు. హెయిర్ అనేది న్యూట్రియంట్స్ వెళ్ళి హెయిర్ టెక్స్చర్ అండ్ స్మూత్నెస్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ రైస్ వాటర్ ఏంటంటే వైటమిన్స్ అనేవి రిచ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ pH లెవెల్ అనేది మన హెయిర్ని డ్యామేజ్ చేసేలా ఏముండదు. దానివల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెయిర్లో ఉండే ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటంటే కెరాటిన్. ఆ కెరాటిన్ లెవెల్స్, కెరాటిన్ స్ట్రక్చర్ని కూడా బాగా మెయింటైన్ అయ్యేలా చేస్తుంది రైస్ వాటర్. సో రైస్ వాటర్ లాంగ్ టర్మ్ యూస్ చేస్తే మనకు డెఫినెట్గా సో సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ దీనిలో ఉండే వైటమిన్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఈ ప్రాపర్టీస్ వల్ల మనం లాంగ్ టర్మ్ యూస్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా యూస్ చేయండి. మీరు కూడా యూస్ చేసి లాంగ్ టర్మ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.